దేశంలో మరో 25 ఏళ్లు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేయాలని డీఎంకే నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ తీర్మానం చేసింది. జనాభా దామాషా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించింది. ఈ మేరకు ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇవ్వాలని జేఏసీ నిర్ణయించింది. పార్లమెంటులో దక్షిణాది బలం తగ్గించేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు దక్షిణాది రాష్ట్రాల నేతలతో పాటు పంజాబ్, ఒడిశా నేతలు స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ చెన్నైలో డీఎంకే నేతృత్వంలో ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమావేశం నిర్వహించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 5 రాష్ట్రాలకు చెందిన 14 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కుమార్ హాజరయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, అకాలీదళ్ ప్రతినిధులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఒడిశా నుంచి బీజేడీ నేతలు, ఎంఐఎం, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర విధానాల ప్రకారం కుటుంబ నియంత్రణ పాటించినందున ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉందని స్టాలిన్ చెప్పారు. ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఆర్థికంగా, రాజకీయంగా నష్టమని, అందుకే వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. పునర్విభజనపై రాజకీయ, న్యాయ మార్గాల అన్వేషణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటును ప్రతిపాదించారు. నిపుణుల కమిటీకి పారదర్శక డీలిమిటేషన్ జేఏసీగా నామకరణం చేశారు. న్యాయ మార్గాల ద్వారా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్టాలిన్ తెలిపారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను డీఎంకే ఎంపీ కనిమొళి వెల్లడించారు. In the Indian political landscape, and there was an overwhelming response from across the country. Many leaders, chief ministers, like the Kerala Chief Minister, the Chief Minister of Telangana, the Punjab Chief Minister, the Deputy Chief Minister of Karnataka, the working president of TRS from Telangana, and there was a message from the former Chief Minister of Odisha, and representatives from BJD, representatives and President of the Akalidal from Punjab, Kerala Congress Committee President, and IUML leaders, Revolutionary Socialist Party of Kerala leader Mr. N.K. Premachandran, senior MP, and representatives of AIM from Hyderabad, Kerala Congress M, and different leaders from across the parties have supported this, and today they have participated in the meeting convened by our Chief Minister, and they've all come together on one single platform expressing their solidarity and also expressing their concern about the very important issue of delimitation. Together in one voice, we stand together to fight for fair delimitation. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వేలాడుతున్న కత్తిలాంటిదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్ష చర్యలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. If our parliamentary representation is further reduced, while our share of the nation's wealth continues to decline, we will face an unprecedented situation in which both our rightful share of funds and our political voice to demand them diminish simultaneously. It is in the recognition of the gravity of this issue that we, that is Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Odisha, West Bengal and Punjab, the union government's actions from fiscal policies to language policies to cultural policies to now even the fixation of representation are destabilizing India's federal system and democratic framework. This cannot be allowed to pass. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాము గెలిచే రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరగాలని, ఓడిపోయే రాష్ట్రాల్లో సీట్లు తగ్గాలని బీజేపీ కోరుకుంటోందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు. పార్లమెంట్లో సీట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు. డీలిమిటేషన్లో శాస్త్రీయ పద్ధతి పాటించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతి కాముక రాష్ట్రాలను శిక్షించే అసమగ్ర పునర్విభజన ప్రక్రియ ఉమ్మడిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రోరేటా విధానం కూడా సరికాదన్నారు. South will not accept population based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country.
We cannot accept it at any cost. Public, political parties and leaders of the South India and Punjab must unite and oppose this move by the BJP. What options are acceptable? My analysis is simple. Narendra Modi can follow Vajpayee's method. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత కానీ స్పష్టత కానీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్మానం ఆమోదించారు. 1971 లెక్కల ప్రకారం మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డీలిమిటేషన్ పై రెండో సదస్సును వచ్చే నెలలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పునర్విభజనతో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణ కోరుతూ బహిరంగ సభ నిర్వహణ, జాతీయ స్థాయిలో సమన్వయం కోసం ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు.